కొత్త భాష కొత్త ప్రేమ భాష నీకు నాకు మధ్య. అరే స్వాతి ఏంటి పాట పాడుతుంది అనుకుంటున్నారా? నేనేంటండి బాబు, ప్రతి నోట ప్రతి యంగ్స్టర్ ఇదే పాట పాడేసుకుంటున్నారు. మరి నిర్మల కాన్వెంట్ ఎంత సక్సెస్ అవుతోందో, ఎంత సక్సెస్ అవబోతుందో మనందరికీ తెలిసిందే. మరి రోషన్, శ్రీకాంత్ గారి ముద్దుల కొడుకు రోషన్ అండ్ ఎవర్గ్రీన్ యాక్ట్రెస్, మనందరికీ ఎప్పటికీ ఇష్టమై ఊహ గారు మనతో ఉన్నారు. మరి చిత్ర విశేషాలు వాళ్ళ మాటల్లోనే షేర్ చేసుకుందాం. వెల్కమ్ టు ద స్టూడియో గారు. రోషన్ వెల్కమ్. వెల్, పాట అయితే ఆసమ్, అంత అసలు క్యాచీ ఉందంటే పాట. బికాజ్ బేసిక్గా మ్యూజిక్ లవర్ని కాబట్టి చాలా చాలా నచ్చేసింది. నువ్వు పాడుకుంటున్నావా ఇంట్లో? అంటే ఊరికే హమ్ చేయడం. ఇప్పుడు నాకు తెలిసి శ్రీకాంత్ గారి పాటలు పక్కకు పెట్టేసి నిర్మలా కాన్వెంట్ సాంగ్స్ నడుస్తూ ఉంటాయి. ఓకే, సో ఊహ గారు, రోషన్ చూస్తుండగానే, అసలు మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము, బట్ చూస్తుండగానే ఇంత పెద్ద ఎదిగిపోయాడు, హీరోగా డైరెక్ట్ పరిచయం అయ్యాడు. ఒక తల్లిగా అది ఎంత గర్వంగా ఉంటుందో అది మనకు తెలిసిందే. మీకు ఎలా ఉందండి అసలు ఆ ఫీల్? అంటే ఒక హీరోగానే కాకుండా మనకి పిల్లలు కొంచెం ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు అచీవ్ చేస్తున్నారు, ఒకటి అందరూ మెచ్చుకునేటట్టుగా ఒక పని చేస్తున్నారు అంటేనే మనకి చాలా గర్వంగా ఉంటుంది. అందులో అసలు మేమిద్దరు నేను ఉండిన ఫీల్డ్లో ఆయన ఉన్న ఫీల్డ్కే తను కూడా వచ్చాడు అంటే అది ఇంకా గర్వంగా ఉంది అసలు. నార్మల్గా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంచెం చదువుకొనిలే, తర్వాత కొంచెం ఇది అలవాటు చేద్దాం అనే ఇదిలో ఉంటారు. బట్ అంటే గుణశేఖర్ గారు కానీ జీకే గారు కానీ వాళ్ళు రికగ్నైజ్ చేసే వరకు మీకు ఇంకా థాట్ రాలేదా అసలు? థాట్ యాక్చువల్లీ తనకి లేదు, మాకు లేదు. బట్ పిల్లల్ని కూడా మేము ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. నీకు ఏది ఇష్టమో ఇంకా అది నువ్వు చేసుకో అని చెప్పేవాళ్ళం. తను క్రికెట్ ఇంట్రెస్ట్ అయితే ఇంకా నేను డ్రాప్ చేయటం, తీసుకురావటం అవన్నీ నేను చేసేదాన్ని. సో అది ఇంకా 8th 9th తర్వాత నుంచి వాళ్ళలోనే కొంచెం చేంజ్ స్టార్ట్ అయిందనమాట. సో హీ స్టార్టెడ్ వాచింగ్ లాట్ ఆఫ్ మూవీస్. అవన్నీ అయ్యేటప్పటికి మరి తనకి ఏమనిపించిందో, ఇది ఒక క్రేజ్ అయితే అని, అదే ఎప్పుడు చెప్తా ఉంటాడు, అమ్మ టీవీలో కనిపించవచ్చు కదా అంటాడు అనమాట చిన్నప్పటి నుంచి. సో అందుకని ఇంకా అలా మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. రుద్రమాదేవి దగ్గర నుంచి అసలు తనకి అప్పుడైతే సినిమా నాలెడ్జ్ అనేదే లేదు. అంటే షూటింగ్కి ఈయనతో పాటు వెళ్ళటం కూడా చాలా తక్కువ. అసలు 3 years అయిపోయింది కదా అది షూట్. అవును కదా, 3 కాదు ఇంకా ఎక్కువ అయింది యాక్చువల్లీ. సో అది ఇంకా అక్కడి నుంచి తనకి ఏంటో ఆ ఫేమ్ అనేది కొంచెం స్టార్ట్ అయ్యేటప్పటికి ఓకే లేదు నేను మూవీసే చేస్తాను అంటే సరే అని ఇంకా ఎడ్యుకేషన్ వన్స్ కంప్లీట్ అయినాక చేద్దాం అనుకున్నాం, లాంచ్ చేద్దామని. బట్ అనుకోకుండా ఇంకా రోషన్, ఇంట్లో నీకు చిన్నప్పటి నుండి లైక్ మమ్మీ డాడీ ఎంత బిజీనో నువ్వు చూస్తుండేవాడేమో, బట్ ఆ సినిమా మీద నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది అమ్మ చెప్పినట్టు 8th 9th స్టాండర్డ్ నుండి, రైట్? స్టార్ట్ యాక్షన్ కెమెరా అనేది. సో ఫస్ట్ టైం నువ్వు రుద్రమదేవి కూడా నీకు అంత ఐడియా లేకపోవచ్చు. సో డెబ్యూ అనేది నీకు ఈ మూవీ ద్వారానే కాబట్టి, సో ఆ ఫస్ట్ డే నీకు ఎలా అనిపించింది? అండ్ ఆ ఫస్ట్ డే మామ్ మీరు చూసుంటారు, సో మామ్ ఫీలింగ్ ఏంటి అండ్ నీ ఫీలింగ్ ఏంటి? అంటే రుద్రమదేవి నా ఫస్ట్ కెమెరా ఫేస్ చేసిందేమో రుద్రమదేవి. సో ఆ షార్ట్ కూడా గుర్తుంది, ఫాల్స్ నుంచి ఇలా వస్తుంది కెమెరా. సో చాలా నర్వస్గా ఉండింది. ఇంత నర్వస్ అంటే అసలు కెమెరా కాన్షియస్ అంటారు కదా, చాలా నర్వస్గా ఉండింది. దాని తర్వాత నిర్మలా కాన్వెంట్ చేసేటప్పుడు ఒక స్టార్టింగ్ 2-3 డేస్లో ఉండింది. దాని తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్ అండ్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఓకే. కెమెరా పగలగొట్టేసేయచ్చు ఇప్పుడు. మరి అలా కాదు, అంటే నీ యాక్టింగ్ ఇరగొట్టేయచ్చు అనమాట. ఓకే, సో స్టేజ్ మీద స్పీచ్ అసలు అందరం చూసామండి. అంటే ముందు నువ్వు ప్రిపేర్ అయ్యావా లేండి ఇలా మాట్లాడాలి, న్యాచురల్ గా మాట్లాడావా? ఎవరెవరికి అడ్రస్ చేయాలో అదొక్కటి పాయింట్స్ రాసుకునేలా, మధ్యలో ఆ లైన్లలో వచ్చేసింది నాకు తెలియట్లా. మా టీచర్ చెప్పింది ఎక్కడి నుంచో గుర్తుకొచ్చేసింది, ఆ లైన్లు ఈ లైన్లు ఎక్కడెక్కడి నుంచో గుర్తుకొచ్చేసింది. లిటరలీ అమ్మ నాన్న కూడా ఏడ్ చేసినట్టున్నారు, కళ్ళలో నీళ్ళు వచ్చేసి ఆనంద బాష్పాలు అనుకోవచ్చు, ఏడవడం కాదు. బట్ అలా స్టేజ్ మీద అలా మాట్లాడు. అది ఇంట్లో ఏంటంటే ఎక్కువ మాట్లాడు తను, మామూలు తను కూర్చుని ఇంకా తను ఏదో చేసుకుంటా అలా ఉంటాడు అసలు.
సో ఇంకా మాకే బిగ్ షాక్ అన్నమాట అసలు తను మాట్లాడేది, అంటే ఇంత ఉందా వీడిలో ఆ ఫీలింగ్ అనేది ఇంకా అప్పుడు ఆ రోజు మాకు తెలిసిందనమాట. అంటే ఇంట్లో చెప్పలేం కదండి ఇలా కళ్ళు పైకెత్తి చేసి ఆ చేసి అని. సో అదేదో అప్పుడు వచ్చేసింది. సో నీ ఇన్నర్ ఎక్స్ప్రెషన్స్ మామ్ డాడ్ పట్ల జనాలు చూసిన వెంటనే వచ్చేసింది. అంత ముందు సరే ఇంకా రోజు ఫీడ్ చేసింది కొంచెం బ్రెయిన్ కి వెళ్ళిందని అనుకున్నాం అనమాట. దట్ డే వి ఫెల్. అసలు రోషన్ ఏంటి చిన్నప్పటి నుండి ఎలా ఉండేవాడు? చిన్నప్పుడు యాక్చువల్లీ చాలా అల్లరండి వాడు అసలు. ఎంత అంటే అసలు ఇంకా రాస్తే ఇంత బుక్ అవుతుందేమో అసలు. చాలా అల్లరి చేసేవాడు, అందరిని కొట్టేవాడు, చేసేవాడు, అన్ని పగలు కొట్టేసేవాడు అసలు. మనకి ఏమన్నా ఇవ్వకపోతే గోడకేసి తలకాయ కొట్టుకునేవాడు అసలు. అవునా? ఇంకా నేను ఒక 5-6 సార్లు అయ్యో పాపం పాపని ఇంకెళ్ళి చేసేదాన్ని అసలు, చూసుకునేదాన్ని. ఇంకా అది ఇంకా ఎక్కువైపోయింది. సో అందుకని ఒక రోజు వదిలేస్తాను. అలానా లేకుంటే తను బేసిక్ అంటే ఆ ఇంట్లో అందరికి వాడు చాలా ప్యాంపర్డ్ కిడ్ అండి అసలు. ఆయనకైతే మరీ అసలు ఎక్కువ. సో అందుకని ఇంకా ఆయన అసలు ఏమి ఒక మాట కూడా అననివ్వరు అసలు. తిట్టడం కానీ ఏమి ఉండదు అనమాట. ఇంకా ఆ రోజు నేనేం చేశానంటే కొట్టుకుంటే కొట్టుకొని అని వదిలేసా. అమ్మా నేను కొట్టుకుంటున్నాను, నాకు నొప్పేస్తుంది 4 years 3 years 3.5 కొట్టుకొని అమ్మ నాకు నొప్పేస్తుంది అమ్మా అంటే కొట్టుకుంటే నొప్పి వస్తుంది అన్నాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆ రోజంతా డల్ గా కూర్చుని ఇంకా నెక్స్ట్ డే నుంచి మానేశాడు, ఇంకా అమ్మ పట్టించుకోదులే. ఇంకా అలా అటెన్షన్ ఎప్పుడు వాడి మీద. ఇప్పుడు ఎవరైనా గెస్ట్ వస్తే కూడా వాడు వచ్చి మనం ఫేస్ ఇలా చూస్తూ ఉంటాడు, అంటే వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, నన్ను వదిలేశారు అని. సో అలా ఎక్కువ అటెన్షన్ కావాలి అని అనుకునేవాడు అనమాట. చిన్నప్పుడు ఏదో ఇప్పుడు నువ్వు కోరుకో నాకు ఇలా డైరెక్ట్ అటెన్షన్ అంతా నీ మీదే ఉంది మా అందరి. ఆటోమేటిక్ గా నీకు కావాల్సింది వచ్చేసింది రోషన్ ఇప్పుడు. ఓకే. సో మరి తమ్ముడు అండ్ సిస్టర్, మీ చెల్లి కదా, చెల్లి తమ్ముడు ఎలా వీళ్ళిద్దరితో కూడా పోట్లాడుతుంటాడా? ఆల్వేస్, ఎప్పుడు ఉంటుంది ఫైటింగ్. ఫస్ట్ అసలు ఈ స్టోరీ మీకు ఎవరు తీసుకొచ్చారు? లైక్ ఇదంతా విన్నాము బట్ ఇంకొంతమంది తెలియని ఆడియన్స్ కోసం కూడా. అదేనండి, రుద్రమదేవి రష్ చూసిన తర్వాత జీకే అంకుల్ ఇంటికి వచ్చేసి నానికి స్క్రిప్ట్ చెప్పారు, కానీ స్క్రిప్ట్ ఎవరికో చెప్పాల. సో స్క్రిప్ట్ చెప్పిన తర్వాత చాలా బాగుంది జీకే, ఎవరికి స్క్రిప్ట్ ఇది అంటే ఆయనకి ఒక డౌట్ వచ్చింది యాక్చువల్ గా. హీరో ఫాదర్ క్యారెక్టర్, హీరో ఆ ఏజ్ మనకి లేదు, హీరో ఫాదర్ క్యారెక్టర్ అడుగుతున్నారా, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అడుగుతున్నారా అని డౌట్ వచ్చింది. చెప్తుంటే మీరు ఉన్నారా అక్కడే? లేదు, నేను లేను. ఆయన ఏదో సబ్జెక్ట్, నేను ఎప్పుడు కూర్చోను కదా అసలు. ఇంకా సడన్ గా త్వరగా రా ఒక మాట చెప్పాలి అన్నారు. ఇంకా అసలు స్టోరీ విని నన్ను పిలవటం ఏంటా అనుకున్నాను. ఇంకా అప్పుడు ఇలా రోషన్ కోసం అనేటప్పుడు మాకు కొంచెం ఫస్ట్ టెన్షన్ వచ్చింది, ఎందుకంటే రుద్రమాదేవిలో ఏదో ఒక చిన్న రోల్ అంటే దట్స్ ఓకే, తను మేనేజ్ చేయగలడు. బట్ ఫుల్ మూవీ ఫుల్ క్యారెక్టర్ ఉండాలి, లీడ్ రోల్లో ఉండాలి అంటే అది తను ఎంతవరకు తను చేయగలడు. అంటే వేరే ఏమి తనకి ప్రాక్టీస్ చేయలేదు, ఏమీ లేదు అసలు. ఎలా చేయగలడు అనేది ఒక డౌట్ ఉండి, ఏమోనండి కష్టం అండి, మీరు అసలు తను ఒప్పుకుంటే చాలండి మేము చేయించుకుంటాం అన్నారు జీకే గారు అసలు. సో ఫుల్ ఇంకా ఆయన వల్లనే అంత ప్రొసీడ్ అయింది అనమాట. ఓకే. తనకి చెప్పినాక ఇంకా తను కూడా ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పాడు. ఓకే. సో యాక్టింగ్ అనేది నిజంగా బికాస్ ఎక్కడో మన కోర్సులు చేసి అది అండ్ అది ఇన్ఫ్యాక్ట్ మనకు ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉంటే తప్పితే అది మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఎక్కదు. సో ఫస్ట్ తనకి యాజ్ ఎ డెబ్యూగా వచ్చింది అని అనుకున్నప్పుడు తనకి మీరేమైనా టిప్స్ ఇచ్చారు, లైక్ ఎలా చేయాలి అని? టిప్స్ అనేది ఇంకా అంటే మామూలుగా ఏంది కూడా తను చూస్తూ ఉంటాడు కదా, సో ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉండలేదు. ఈ టైప్ ఆఫ్ దీనికి వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి అలాంటివన్నీ కొంచెం చిన్న చిన్న టిప్సే, ఇంకా ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వలేదులే. శ్రీకాంత్ గారు కానీ మీరు కానీ తన్ని స్క్రీన్ మీద ఫస్ట్ చూసినప్పుడు, ఆ ట్రైలర్స్ చూస్తున్నప్పుడు హౌ డు యు ఫీల్ లైక్? ఫస్ట్ అది చూసేటప్పుడు నేనైతే కొంచెం ఎమోషన్ అయ్యాను. అంటే లైక్ ఒక ఆ ప్లేస్లో ఒక మదర్ ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంత చిన్న ఏజ్లోనే అనుకోకుండా ఇలాంటి ఒక ఆఫర్ రావటం,
సో అది ఇంత చక్కగా వాళ్ళు ప్రమోట్ చేయటం కానీ అంత చూసి థియేటర్ మూవీస్కి నేను అంత పిల్లల్ని తీసుకుని వెళ్తూ ఉంటాను నార్మల్ రెగ్యులర్గా థియేటర్స్కి. సో అక్కడ ట్రైలర్స్ చూసినప్పుడు అసలు ఇంకా అది చాలా హ్యాపీనెస్ చెప్పలేము అనమాట. అలా అనిపించింది, అసలు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది అనమాట. సో రోషన్, మామ్ అంత పెద్ద యాక్ట్రెస్ అండ్ డాడ్ అంత సూపర్ యాక్టర్, సో వాళ్ళిద్దరూ ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటావు అండ్ నీకు ఇప్పుడు నిన్ను ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం, రైట్? మామ్తో చేస్తున్నావు, డాడ్తో చేస్తున్నావు, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మామ్ డాడ్తో కూర్చొని నీ ఇంటర్వ్యూ? అంటే వాళ్ళు చిన్నప్పుడు అనుకునేవాడిని వాళ్ళకి ఇంటర్వ్యూస్ అవ్వండి, నేను కూడా ఇంటర్వ్యూస్లోకి వెళ్దానని. సో ఎలా ఉంది రోషన్, ఇది నీకు ఒక రెస్పాన్సిబిలిటీ అనిపిస్తోందా కమింగ్ ఫ్యూచర్కి? అంటే నాన్నకి సపోర్ట్ లేదు, ఆయన సపోర్ట్ లేని వాళ్ళు నాకు తెలిసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే నాకు తెలిసి సపోర్ట్ లేని వాళ్ళు అలాగే వస్తారు. సో అలాగే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే దిల్ బికమ్ అ హీరో అండ్ నాన్నలాగా చేయొచ్చు. సో నాకైతే సపోర్ట్ ఉన్నారు, నాన్న అమ్మ సపోర్ట్ ఉన్నారు. సో అంతే అండి, సపోర్ట్ ఉంటే యూ కెన్ ఏదైనా సాధించవచ్చు, ముఖ్యంగా మామ్ డాడ్. సో ఇప్పుడు ఇది మూవీ సక్సెస్ డెఫినెట్గా అందరు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఏంటి మంచి మంచి ఇంకా ప్రాజెక్ట్స్? లేదండి, 2-3 years ఆపేస్తున్నాను. కొంచెం 2-3 years షూర్, ఐఎమ్ వెరీ షూర్. నిన్ను బాగా టెంప్ట్ చేసే సబ్జెక్ట్ మళ్ళీ వస్తాయి? టెంప్ట్ చేసే సబ్జెక్టులు అంటే ఇప్పుడు వస్తే కాన్వెంట్ సబ్జెక్టులే వస్తాయండి. సో అలాంటి సబ్జెక్టులు చేయడానికి నేను రెడీ లేను. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ హీరోగా ఐ కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ 3-4 years. ఓకే. సో ఇప్పుడు లైక్ నిర్మలా కాన్వెంట్ అనేది ఇట్స్ +1 +2 పిల్లలతో మూవీ అనేది అందరి దృష్టి కనిపిస్తోంది. సో +1 +2కి అప్పుడే లవ్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఇజ్ ఇట్ లైక్ మీకు ఎలా అనిపిస్తోంది ఈ ఏజ్లో లైక్ ఇన్ఫాక్చుయేషన్ లవ్ ఇదంతా ఉంటుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా ఉంటుంది, లేకుండా ఉంటుంది. బట్ అది దీంట్లో ఏంటంటే చాలా డీసెంట్గా, చాలా నీట్గా, అసలు ఎక్కడ మనకి అంటే ఈ ఏజ్ లో నాగార్జున గారు కూడా చెప్పారు చాలా టెండర్ లవ్ స్టోరీ. అంటే కాస్ట్ క్లాస్ తెలియని వాళ్ళు ప్రేమించుకుంటారు. ఇప్పట్లో కాస్ట్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో శాంతి శామ్యూల్ ఆ పేరులోనే తెలిసిపోతుంది, క్రిస్టియన్ అండ్ హిందూ. అండ్ శాంతి కమ్స్ ఫ్రమ్ అ వెరీ రిచ్ బ్యాక్గ్రౌండ్ అండ్ దిస్ ఫెలో ఇస్ వెరీ పువర్. సో ఆ పువర్ రిచ్ కాస్ట్ తెలియని దాంట్లో ఇట్స్ అ టెండర్ ఇది. సో ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఇంకా చాలా మంది రోషన్స్ ఉన్నారు దీంట్లో, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా డెబ్యూనే కదా. సో ఎలా ఉంది వాళ్ళతో వర్కింగ్? మ్యూజిక్ అయితే ఆసమ్, మ్యూజిక్ ఆడియో లాంచ్ చెప్పినట్టు హీ గేవ్ మీ అ రియలీ గుడ్ స్టార్ట్. నా ఫస్ట్ ఫిల్మ్ కి ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్, కొత్త భాష, ఇట్స్ స్టక్ ఇన్ ఎవ్రీ వన్స్ హెడ్. సో హీ గేవ్ మీ అ సూపర్బ్ స్టార్ట్. అండ్ అదే అండి, అసలు 5 సాంగ్లు సూపర్, చాలా కష్టపడ్డాడు. మేము టచ్లోనే ఉంటాం, చాలా కష్టపడ్డాడు. అండ్ సుమా గారి అబ్బాయి రోషన్, అతను నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు సినిమాలో. సో అతనిది కూడా ఇట్స్ అ వెరీ గుడ్ రోల్. సో హీ ఆల్సో చాలా మంచి పని చేశారండి. ఓకే. సో మీకు బాగా నచ్చిన పాట ఇది ఊహ గారు? నాకు ముద్దు సాంగ్ ఇష్టం. ఓకే, ఒక్కోసారి ఒకసారి మామ్ కోసం ఆ పాట డెడికేట్ చేద్దామా? నేను వద్దండి, పాట బ్యూటీ అంతా పోతుంది. యాక్టర్ షుడ్ యాక్ట్, సింగర్ షుడ్ సింగ్. అలా ఎందుకు అనుకుంటా? అందుకే నేను మొన్న నాగార్జున గారితో అసలు సింగర్స్ కి కాంపిటీషన్ ఎక్కువైపోయింది అన్నాను. అంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను కూడా ట్రై చేస్తానండి ఒకసారి. మీరు మొన్న స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కూడా నాగార్జున గారితో వర్క్ చేయడం నాకు అసలు ఛాన్స్ రాలేదు అన్నారు. సో ఆ హ్యాపీనెస్ వేరే. నాగార్జున గారి, చిరంజీవి గారి, బాలకృష్ణ గారి వీళ్ళంతా ఆల్మోస్ట్ మాకు పెద్దవాళ్ళ ఇండస్ట్రీలో. సో ఆ హ్యాపీనెస్ ఆ కళ మీరు మీ అబ్బాయి ద్వారా డెఫినెట్గా. అసలు అంటే అక్కడ వచ్చి మాట్లాడే వాళ్ళు అందరు చెప్పారు నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాను, నేను ఒక్కడే చేయలేదు అసలు అనుకున్నాను అనమాట. ఇంకా సో అది అలా వచ్చేసింది అంతే. సో వర్కింగ్ విత్ నాగ్ గారు, హీస్ అ లెజెండ్ అండి తెలుగు ఫిల్మ్ సినిమాలో. హీస్ వన్ ఆఫ్ ద లెజెండ్స్ అనమాట. సో ఒక సూపర్ స్టార్తో ఫస్ట్ ఫిల్మే ఒక సూపర్ స్టార్తో చేయాలంటే ఐ థింక్ ఎవరికి ఆపర్చునిటీ రాదు, ఎవరికి రాదు. సో ఐ ఫీల్ లక్కీ ఇన్ దట్ కేస్. అండ్ వర్క్ చేయడమే కాదు, హీ ఆల్సో ప్లేస్ అ సపోర్టింగ్ రోల్.
విచ్ ఈస్ ఆయన అసలు చేయలేదేమో సపోర్టింగ్ రోల్. దిస్ ఇస్ మేబీ హిస్ ఫస్ట్ సపోర్టింగ్ రోల్. ఒక అంత సూపర్ స్టార్ ఒక కొత్త హీరోకి సపోర్టింగ్ రోల్ చేశారంటే ఆడియో లాంచ్లో కూడా చెప్పా, దిస్ షోస్ హౌ మచ్ హీ లవ్స్ సినిమా. అంటే సబ్జెక్ట్ బాగుంటే ఐఎమ్ రెడీ టు ఎంకరేజ్ ఎనీ రోల్ అని చెప్పి ఐ థింక్ అంతే అండ్ హీస్ సింప్లీ సూపర్. ఓకే, ఈవెన్ నాగార్జున గారు అదే చెప్పారు, ఎంజాయ్డ్ అ లాట్ విత్ దెమ్, అసలు టైం తెలియలేదు వీళ్ళతో షూట్ చేస్తున్నంతసేపు. అండ్ యూ కెన్ సీ ద ఎనర్జీ, అది ఎంత ఎనర్జీ ఇచ్చారంటే ఆ మూవీకి అసలు అంటే ఒక బ్యూటిఫుల్ స్కై మీద ఒక రెయిన్బో యాడ్ అయితే ఆ స్కై ఇంకే ఎంత అందంగా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇట్ విల్ బి లైక్ దట్. ఫ్యూచర్ మీరు ఎలాగో నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ పంపిస్తున్నాం అంటున్నారు, బట్ రోషన్ ఫ్యూచర్ లో మీకు ఎలా కనిపించబోతున్నాడు ఊహ గారు? ఏమో ఫ్యూచరే ఆన్సర్ ఇవ్వాలి. యు నెవర్ ఎక్స్పెక్టెడ్ రైట్? మన చేతిలో ఏమీ లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓకే, సో ఇంకా డైరెక్టర్ గారి గురించి నాగకోటేశ్వరరావు గారు, ఆయన అసలు చాలా చక్కగా చేసుకున్నారండి. అసలు నాకు టెన్షన్ అంతా సగం తీరిపోయింది అనమాట అక్కడితోనే. ఇంకా అంటే వాళ్ళు కూడా అందరు పిల్లలే కదా ఉన్నారు దాంట్లో, అసలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఎలా చక్కగా చేయించుకోవాలో చూసుకొని అసలు వాళ్ళతో ఇంకా సరదా కూర్చుని మాట్లాడుతా చేస్తా అలా జీకే గారు కానీ అసలు వాళ్ళ ఫాదర్ కానీ అందరూ అసలు చక్కగా చేసుకున్నారు. అసలు నేను రోజు అడిగేదాన్ని ఎలా చేస్తున్నారు, ఎలా 6 అయితే చాలు నా ఫోన్ వెళ్ళిపోయేది, అమ్మ బాగానే చేశానమ్మా నువ్వేం టెన్షన్ పడద్దు. అంటే కాన్షియస్ అయిపోతానని మామ్ కి బాగా తెలుసు నీ గురించి. సో ఏ ఒక్క రోజు కూడా వెళ్ళలేదు అయితే షూటింగ్ మీరు? నాన్న కూడా ఓన్లీ బ్రేక్ టైమ్స్ లో 2 సార్లు వచ్చారు. 2 సార్లు వచ్చారు. ఫస్ట్ డే వెళ్ళారు, తర్వాత మధ్యలో ఒక్క రోజు వచ్చారు. సో మధ్యలో ఇంకా లాస్ట్ లో ఒకసారి, ఫస్ట్ లో ఒకసారి వచ్చారు. ఓకే, సో ఫైన్. సో మొత్తానికి నెమల కాన్వెంట్ అనేది అందరి ఫేవరెట్ అయిపోతుంది. అండ్ యూనో నేను పాడినట్టు పాటలు కూడా అందరూ హంప్ చేసుకునే విధంగా చాలా చాలా ఆబ్వియస్, చాలా అద్భుతంగా ఉంది రోషన్. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఊహ గారు. థ్యాంక్ యూ.